సంక్రాంతికి వస్తున్నాం అంటూ టైటిల్తోనే ఆడియన్స్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి అట్రాక్ట్ చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వచ్చిన మేకర్స్ రీసెంట్గా సాంగ్స్ రిలీజ్ చేసి మూవీపై ఒక బజ్ను క్రియేట్ చేస్తున్నారు. వెంకటేష్ కోసం గతంలో రమణ గోకుల ఓ పాట పాడారు. ఆ మూవీ మంచి సక్సెస్ను సొంతం చేసుకుంది. దీంతో సంక్రాంతికి వస్తున్న మూవీలో సెంటిమెంట్గా రమణ గోకులతో సాంగ్ని పాడించారు. ఇంతకీ సంక్రాంతికి వస్తున్న మేకర్స్ ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో చూడాల్సిందే. పండగకి మంచి వినోదం పంచాలనే ఉద్దేశంతో చేసిన సినిమానే సంక్రాంతికి వస్తున్నామని మూవీ యూనిట్ అంటోంది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే ఈ మూవీని స్టార్ట్ చేశామని అనుకున్నట్లుగానే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని హీరో వెంకటేష్ మూవీ గురించి ఇప్పటికే చెప్పారు. అటు ఫ్యాన్స్ కి, ఇటు ప్రతి ఫ్యామిలీలో అందరికీ నచ్చేలా ఈ మూవీని తీశాం. డైరెక్టర్ అనిల్ తో కలిసి వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్. నా కెరీర్ లోనే బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీల్లో ఈ మూవీ ఒకటిగా ఉంటుందని వెంకటేష్ అన్నారు. సంక్రాంతి ఫెస్టివల్ కి ఒక వండర్ఫుల్ మూవీని తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని వెంకటేష్ అన్నారు. సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీలు కూడా బాగా రన్ అవ్వాలి. అప్పుడే టాలీవుడ్ బాగుంటుందని వెంకటేష్ కామెంట్ చేశారు. ఇప్పుడు వెంకటేష్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న మూవీతో వండర్స్ క్రియేట్ చేయబోతున్నామని ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్నారు. బాలకృష్ణ యాక్ట్ చేసిన డాకు మహారాజ్ మూవీని కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని దిల్ రాజు ప్రకటించారు. ఈ 3 మూవీలు పెద్ద సక్సెస్ కొట్టబోతున్నాయని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండగకి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. F2, సరిలేరు మీకెవరు మూవీలు కూడా సంక్రాంతికే వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్నాయి. నాకు ఇష్టమైన హీరో, నా మూవీలకు ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషంగా నవ్వుతారని అనిల్ చెప్పారు. క్రైమ్ బేస్డ్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇదని మూవీ యూనిట్ టాక్. క్లైమాక్స్ వన్ మ్యాన్ షోలా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెబుతున్నారు. సంక్రాంతికి అన్ని తరహా మూవీలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేలా ఈసారి సంక్రాంతికి వస్తున్నాం మూవీ తీర్చిదిద్దామని డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటున్నారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి మొదటి పాట గోదావరి గట్టు రిలీజ్ చేసిన యూనిట్ దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది. బీమ్స్ సిసిరియో మ్యూజిక్ అందించగా రమణ గోకుల, మధుప్రియ ఈ పాటను పాడారు. చాలా ఏళ్ల తర్వాత రమణ గోకుల పాడారు. గతంలో అనిల్ రావిపూడి మూవీలోని సాంగ్స్ అంటే ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాయి. అలాగే సంక్రాంతికి వస్తున్నాంలో సాంగ్స్ కూడా దానికి తగ్గట్లుగా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి టాక్ వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. బాలకృష్ణతో అనిల్ రావిపూడి తీసిన భగవత్ కేసరి మంచి టాక్ తో పాటు కమర్షియల్ గా హిట్ అయింది. గతంలో వెంకటేష్ తో అనిల్ తీసిన F2, F3లు సక్సెస్ అవడంతో వీరి కాంబోలో మరోసారి హ్యాట్రిక్ కన్ఫర్మ్ అనే టాక్ వస్తోంది. వెంకటేష్ తో పాటు ఇద్దరు బ్యూటీలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు యాక్ట్ చేస్తున్నారు. వినోదాల విందును ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే గోదావరి గట్టు సాంగ్ ప్రేక్షకాదరణ పొందితే మూవీ యూనిట్ రెండో సాంగ్ను రిలీజ్ చేసింది. మీను అంటూ సాగే మెలోడీ సాంగ్ కూడా బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇలా ఒక్కొక్కటి మూవీపై బజ్ను క్రియేట్ చేస్తున్నారు.